శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈట్వల్ రోడ్ వైపు అయితే ఉన్నాము. ఈ ఈట్వల్ రోడ్ వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం 2+2+2 లైన్స్గా అయితే నిర్మిస్తున్నారు. ఈచ్ క్యారేజ్ వే వచ్చేసి 7.5 మీటర్స్ విడ్త్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి చైనేజ్ నెంబరు 4+020 దగ్గర నుండి చైనేజ్ నెంబరు 4+200 వరకు WMM లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి విజయవాడ బైపాస్ దాటిన దగ్గర నుండి ఏంటంటే ఇక్కడ లేయింగ్ వర్క్స్ కానివ్వండి, అలాగే ఐసీటీ లైన్స్ అండర్గ్రౌండ్ చేసే పనులు, ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన మ్యాన్ హోల్స్ నిర్మించే పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు WMM లేయింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ ఈట్వల్ రోడ్డు వైపు ఏంటంటే అమృత యూనివర్సిటీ ఇంకా SRM యూనివర్సిటీలు అయితే ఉంటాయి. యూనివర్సిటీకి ఆపోజిట్ లో రోడ్డు నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించి మధ్యలో వచ్చేసి MB పవర్ డక్ట్ అయితే ఉంటుంది. ఆ MB పవర్ డక్ట్ అంతా కంప్లీట్ చేసేసి రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది మధ్యలో వచ్చేసి BRT రోడ్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈ ఈట్వల్ రోడ్డుకి సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రోడ్డు మొత్తం ఎలా ఉంది, ప్రెసెంట్ ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయో డీటెయిల్ గా అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ ఈట్వల్ రోడ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ ఈట్వల్ రోడ్ వచ్చేసి నవలూరు దగ్గర ఉన్న N3B రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. N3B రోడ్డు క్రాస్ అయిన తర్వాత N4 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత బైపాస్ రోడ్ అయితే క్రాస్ అవుతుంది. బైపాస్ రోడ్ క్రాస్ అయిన తర్వాత N7, N8, N9, N10 రోడ్ జంక్షన్ తో అయితే ఇది ఎండ్ అవుతుంది. మొత్తం 7 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. ఈ రోడ్డు వైపే అమృత యూనివర్సిటీ అలాగే SRM యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. అదంతా మీరు చూడొచ్చు ఈ రోడ్డు మొత్తం. ఈ రోడ్డుకి రైట్ సైడ్ వైపు వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 12 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి జోన్ 12A ఉంటుంది. ఎండింగ్ వైపే SRM యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఇక్కడ నీరుకొండ రిజర్వాయర్ దగ్గరలో అయితే ఇది ఎండ్ అవుతుంది. ప్రెజెంట్ ఈ రోడ్డు నిర్మాణ పనులు చూడండి. చైనేజ్ నెంబర్ 4+020 దగ్గర నుండి చైనేజ్ నెంబర్ 4+200 వరకు ఇప్పుడు WMM టాప్ లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డుకు సంబంధించిన మాక్సిమం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోడ్డు వచ్చేసి సబార్టియల్ రోడ్డు 2+2+2 లైన్స్ గా అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తుందే నవలూరు విలేజ్ అది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎర్రబాలెం విలేజ్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి నవలూరు విలేజ్ పక్కనే మంగళగిరి అయితే ఉంటుంది. ఈ రోడ్డు ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇటువైపు ప్రెజెంట్ వర్క్స్ ఏం జరగకపోయినా ఏంటంటే బైపాస్ దాటిన దగ్గర నుండి పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులొచ్చేసి BSR కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ రోడ్డుకి మధ్యలో వచ్చేసి MB పవర్ డక్ట్ అయితే వస్తుంది. ప్రెజెంట్ MB పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే MB పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ అమృత యూనివర్సిటీ ఆపోజిట్‌లో అయితే జరుగుతున్నాయి. అక్కడ ఇప్పుడు రోడ్డు నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఈట్వల్ N4 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N4 రోడ్డు వెంకటపాలెం దగ్గర నుండి నవలూరు వరకు 7.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి BSCPL కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ రోడ్డు దాటిన దగ్గర నుండి చూడండి MB పవర్ డక్ట్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి మధ్యలో మొత్తం. ఈ రోడ్డు 2+2+2 లైన్స్ అని చెప్పా కదా. ఈచ్ క్యారేజ్ వే వచ్చేసి 7.5 మీటర్స్ విడ్త్ అయితే ఉంటుంది. అంటే మొత్తం 3 రోడ్లు ఉంటాయి. మధ్యలో వచ్చేసి BRT రోడ్డు. మిగతాది వచ్చేసి బఫర్ జోన్ కింద అయితే ఉంటుంది. ఆ బఫర్ జోన్ లోనే మనకి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇవన్నీ వస్తాయి. బైపాస్ దగ్గరలో చూడండి MB పవర్ డక్ట్స్ కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇంకా బైపాస్ దాటిన దగ్గర నుండి రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే బైపాస్ దాటిన దగ్గర నుండి MB పవర్ డక్ట్స్ మాక్సిమం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడైతే కంప్లీట్ అయిపోయినాయో అక్కడ ఏంటంటే ఎంబాక్మెంట్ మొత్తం హైట్ పెంచుకొని రోడ్డుకి సంబంధించిన లెవెలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ వెస్ట్ బైపాస్ దగ్గర ఒక ROB అయితే నిర్మించాల్సి ఉంది. ఇది క్రాస్ అయిన తర్వాత మొత్తం చూడండి రోడ్డు అంతా ఎలా కనిపిస్తుందో. ఈ వెస్ట్ బైపాస్ దాటి కొంచెం వెళ్ళిన తర్వాత N7 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఆ N7 రోడ్డుకి దగ్గరలోనే అమృత యూనివర్సిటీ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది అమృత యూనివర్సిటీ అది. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ MV పవర్ డక్ట్స్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయి ఏంటంటే ఇప్పుడు
గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకోవడం గానీ అదంతా చేస్తున్నారు. అలాగే అమృత యూనివర్సిటీకి ఆపోజిట్‌లో మధ్యలో ఉన్న బీఆర్‌టీ రోడ్‌కి డీబీఎం లేయింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది ఒక జంక్షన్. ఇదొచ్చేసి E12 N7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N7 రోడ్ వచ్చేసి తాళ్ళేపాలెం దగ్గర నుండి నెడమర్రు వరకు 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ రోడ్డు దాటిన తర్వాత ప్రెజెంట్ ఏంటంటే ఐసీటీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఐసీటీ లైన్స్ అన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే చేస్తున్నారు. ఇంకా ఇటువైపు ఏంటంటే మధ్యలో ఉన్న బీఆర్‌టీ రోడ్‌కి తార్ రోడ్ ఏసే పనులైతే కంప్లీట్ అయినియి. ఇంకా ఎన్8 రోడ్ జంక్షన్ దాటిన దగ్గర నుండి ఏంటంటే 3 రోడ్లు కంప్లీట్ చేశారు. ఈ 3 రోడ్లకు సంబంధించిన డీబీఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే ప్రెజెంట్ ఇప్పుడేంటంటే డబ్ల్యూఎంఎం టాప్ లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇదొచ్చేసి E12 ఎన్8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్8 రోడ్ వచ్చేసి తాళ్ళేపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ రోడ్డు జంక్షన్ దాటిన దగ్గర నుండి చూడండి రోడ్డు మొత్తం ఎలా కనిపిస్తుందో. మొత్తం 3 రోడ్లు కంప్లీట్ అయిపోయినియి. అంటే 2+2+2 లైన్స్ అయితే కంప్లీట్ అయిపోయినియి. ఈచ్ క్యారేజ్ వే 7.5 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడేంటంటే ల్యాండ్‌స్కేపింగ్ వైపు ఇప్పుడు మట్టేసుకోవడం గానీ ఇదంతా చేస్తున్నారు. ఇదొక జంక్షను. ఇదొచ్చేసి E12 N9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N9 రోడ్డు ఉద్దండరాయనిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన జోన్ 12 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే జోన్ 12ఏ అయితే ఉంటుంది. ఈ 2 చాలా పెద్ద జోన్స్ అన్నమాట. ఇక్కడే రైట్ సైడ్ వైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఆ యూనివర్సిటీ మొత్తం మీరు చూడొచ్చు. ఆ యూనివర్సిటీ దాటిన తర్వాతే మనకి ఇటువైపు మొత్తం నీరుకొండ రిజర్వాయర్ అయితే వస్తుంది. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్ అయితే కడుతున్నారు. ఇదొక జంక్షన్ అన్నమాట. ఇదొచ్చేసి E12 N10 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N10 రోడ్డు నిడమర్రు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఉద్దండరాయనిపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం మీరు చూడొచ్చు. అదంతా N10 రోడ్డే. ఇంకా రైట్ సైడ్ వైపు కూడా మీరు చూడండి. ఇటువైపుదే యూనివర్సిటీ అయితే ఉంటుంది. మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో నేను ఏదైతే చూపిచ్చానో సేమ్ అదే విధంగా ఈ రోడ్డు నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.